మన అందరి గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ పాదపద్మములకు నమస్కరించి ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మీయ నమస్కారములు. నా పేరు సురేష్ మెట్పల్లి. నేను జనవరి 25, 2022లో ఈ యొక్క ధ్యానంలోకి రావడం జరిగింది. వాస్తవానికి ధ్యానం గురించి ముందే తెలిసినప్పటికీ దాన్ని అనుసరించకుండా, అంటే దాన్ని పట్టుకోకుండా ఎప్పుడైతే పత్రిజీ గారి ధ్యానం వచ్చిందో అది నా దగ్గరికి ఈ 25th జనవరి రోజు కరెక్ట్ గా అందింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. నిజంగా మనకి మన గురువు గారు ఇంతటి చక్కని జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఎందుకంటే ఇంత మంచి ధ్యానం అనేది అసలు మనం ఈరోజు అందరం చూస్తున్నాం. చాలా గ్రేట్. అది మనకు అందడం అనేది ఇంకా చాలా గ్రేటు. అందుకోసమే మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకి కొద్దిగానైనా అందిస్తే అందులో వాళ్ళు కూడా నేర్చుకొని ఏదైనా మన ఉన్న దాంట్లో మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకం అవుతుందని అనుకుంటున్నాను. ఆ విధంగా వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పిన డేటు మా నాన్నగారు దేహాన్ని వదిలిపెట్టిన రోజు. అంతకుముందు ఒకసారి ఆరుమూరులో గంగారెడ్డి సారు ఫంక్షన్ హాల్లో రాజలక్ష్మి మేడం 3 days క్లాస్ చెప్తుంది అని అంటే నాకు 3 రోజులు వీలు కాదు, ఏదో ఒక రోజు వెళ్తారని చెప్పేసి సండే రోజు వెళ్ళడం జరిగింది క్లాస్కి. సరే వాళ్ళు చెప్పారు మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రాజలక్ష్మి మేడం గారి మొట్టమొదటి క్లాస్ వినడం జరిగింది. ఆ మేడం కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మనకి తొలి మెట్టు అన్నట్టు ఆ రోజు బీజం పడింది, కానీ మళ్ళీ నేను అప్పుడు కూడా దాన్ని పట్టుకొని లేదు. ఎప్పుడైతే మా నాన్నగారు దేహం వదిలిపెట్టారో ఆ రోజు ఇక్కడ మా మొట్టమొదటి వాస్తవానికి పరిచయం చేసింది అన్నపూర్ణ మాస్టరు, మా యొక్క సిస్టర్ అన్నమాట. ఆ యొక్క మాస్టర్ నాకి పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసిన తర్వాత ఆ రోజు ఎప్పుడైతే మా నాన్నగారు దేహాన్ని వదిలిపెట్టారో ఆటోమేటిక్ గా ఇక్కడ రమా మాస్టర్ గారు ఒక 5-6 తీసుకొని, ఇంకో మా లత సిస్టర్ మా మాస్టరే ఉంటారు, లతా మాస్టర్. ఈ విధంగా వాళ్ళొక 5-6 రావడం జరిగింది. వాస్తవానికి మనం ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా, అంటే చనిపోయిన దగ్గర అందరూ ఏడుస్తూ ఉంటారు. మేము కూడా యథావిధిగానే అందరం ఏడుస్తున్నాం. రమా మేడం వచ్చి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం అని చెప్పేసి అందరినీ కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి ఒక 5 నిమిషాలు అని చెప్పేసి ఒక 20 నిమిషాల ధ్యానం చేయించింది. అదే నా యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. నా మదిలో అప్పుడే ఎక్కడైనా కూడా చనిపోయిన దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ 20 నిమిషాలు ధ్యానం చేసినా కనీసం ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ విధంగానే చూస్తూనే ఆగిపోతున్నారు. కానీ ఎవరు ఏడవడం లేదు, ఎవరు అడగడం లేదు, ఏమి చేయడం లేదు. నిజంగా ఇంత శక్తి అనేది నిజంగా ధ్యానానికి ఉన్నది అని చెప్పేసి ఆ రోజే నా మైండ్ లో ఫిక్స్ అప్ అయిపోయింది. ఆ రోజు నుండే ధ్యానం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా నేను ధ్యానంలోకి అడుగు పెట్టాను. 3వ రోజు ఏదైతే కర్మ ఉంటుందో ఆ 3వ రోజు కర్మ అయిన తర్వాత మా లతా మాస్టారు అందరూ భోజనాలు అయిన తర్వాత నైట్ 11 ఆ సమయంలో అందరూ తిన్నారు కదా. సరే వాస్తవానికి ఎందుకంటే మనకి అప్పటి వరకు ఏం తెలియదు. ఆ రోజు కూడా మేము అంటే మాంసాహారాన్ని అందరికి పెట్టడం జరిగింది. అయినా సరే మరి మాంసం తిన్నాం కదా, మరి మనం చేయదు కదా ధ్యానం అని అంటే, ఏం కాదురా నువ్వు కూర్చో, మనం అందరం ఉన్న వాళ్ళమైతే కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాం. ఎప్పుడైతే ఒక
10 నిమిషాలే మాస్టర్ మేము కూర్చున్నది, ఎక్కువసేపు కూడా కాదు. 10, 15 నిమిషాలు కూర్చున్నాం. మా నాన్నగారు దివ్య కాంతితోని వచ్చి నేను వెళ్తున్నా అని ఇలా టాటా చెప్తూ, అంటే మనం ఒక సినిమాలో ఇట్లా చూస్తాం గదా! మంచి ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతులతోని వచ్చి నేను వెళ్తున్నా అని ఇట్లా నవ్వుతూ సంతోషంగా జెప్తూ పైకిలా ఎళ్ళిపోతున్నాడు. అంతటి అద్భుతమైన దృశ్యాన్ని నేను ఆ రోజు చూడగలిగాను. మూడవ రోజు నేను అంటే వాస్తవానికి అంటే ఇట్లా అనుభవాలు అడుగుతారని నాకు తెలవదు. మా లతా మాస్టారు ఏమన్నా మరి ఏమన్నా ఏర్పడ్డా అంటే లేచిన తర్వాత నేను జెప్తే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా చాలా గ్రేటు. తను హ్యాపీగా ఎళ్ళిపోతున్నాడు అని జెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నా యొక్క ధ్యాన ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. చాలా అద్భుతం మాస్టర్. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ ఎప్పుడైతే నేను చేస్తూ వెళ్తున్నానో ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల జ్ఞానం అనేది అందుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మంచి మంచి అద్భుతమైన నాకు అనుభవాలు రావడం అనేది జరిగింది. నేను ఈ ధ్యానం చేస్తూ వెళ్ళిన తర్వాత ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అయితే అది తెలిసిన దారే, కానీ మార్నింగ్ కొద్దిగా చీకటి చీకటిగా ఉండడం వల్ల సేమ్ అనిపిచ్చేసి నేను ఒక దారి వెంటూ ముందుకు వెళ్ళడం జరిగింది కంప్లీట్‌గా. చాలా ఏం లేకున్నా ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఎందుకో దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఇది నేను వచ్చిన దారి గాదు. ఇప్పుడెట్లా నా మార్గం అని జెప్పేసి అనగానే అక్కడ ఎవరు లేరు యాక్చువల్‌గా. ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉంటారో, ఒక సెక్యూరిటీ గార్డ్ కనపడడం జరిగింది. "సార్ ఇది వెళ్ళే అయ్యో! ఇక్కడ మీరు మిస్ అయ్యి వచ్చారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రట రిటర్న్ వెళ్ళాల్సిందే" అని జెప్పేస్తే మళ్ళీ రిటర్న్ మెల్లమెల్లగా మా రోడ్‌కి అక్కడికి నేను 2 కిలోమీటర్లు అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ గాబట్టి మనకు తెలియదు గదా! అంత పెద్దగా. అట్లా ఒక 4 కిలోమీటర్లు నేను లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 4 కిలోమీటర్లు, ఎందుకంటే అప్పుడు ఆటోలు అక్కడ అటు సైడ్ ఎక్కువ రావట. మళ్ళీ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ రిటర్న్ వస్తున్నాను. నాతో పాటుగా కుక్క నా ఎంబడ వస్తుంది. అప్పటి వరకి ఏమీ లేదు, కుక్కస్తుంది. నేను భయపడి, కొద్దిగా కుక్కలంటే మనకు భయం గాబట్టి భయపడి అని కొడుతున్నాను. నేను అటు వెళ్తే అటొస్తుంది, ఇటు వెళ్తే ఇటొస్తుంది. ఇదేంది మొత్తం నన్నే పట్టుకున్నాయని అని జెప్పేసి, సరే అని జెప్పేసి నన్నైతే ఏమి అంటలేదు గదా అని జెప్పేసి, జై పత్రిజీ అని జెప్పేసి మనసులోనే అనుకుంటూ నేను వచ్చాను. అప్పటి వరకు నాతో పాటుగా అది 4 కిలోమీటర్లు వచ్చింది. 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నేను ఏ దిశకైతే వెళ్ళాలనో నాకంటే ముందుగా వెళ్ళి నాకు ఆ రోడ్డునికి ఆ సైడ్ వెళ్తుందనమాట. అప్పుడు నేను దాంతోని వెళ్ళి మళ్ళీ చూసేసరికి ఆడ కుక్క లేదు, ఏది లేదు. అసలేం కనపడడం లేదు. అంటే నీ దారి ఇటు వెళ్ళాల్సిందని జెప్పేసి కుక్క రూపంలో భగవంతుడు ఆ విధంగా నాకు ఒక మంచి అనుభవాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. నిజంగా పత్రిజీ గారికి చాలా చాలా వేల కృతజ్ఞతలు. ఈ విధంగా నా యొక్క ప్రయాణం అనేది సాగుతుంది. ఇంకొక మంచి అనుభవం ఏంటిదంటే, ఎందుకంటే నేను యాక్చువల్‌గా అసలు ఈరోజు క్లాస్ ఉందా లేదా అన్న డైలమాలో నా అనుభవాలే చెప్తాను మాక్సిమము. ఓకే. నాకు గుర్తున్నంత వరకు ఇలా అంటే షేర్ చేస్తూ ముందుకెళ్తాను. నాకు తెలియకుండానే మన యొక్క గురువుగారు 3 రోజులైతే దేహాన్ని వదిలిపెడతారు అనే సందర్భంలో, అప్పటి వరకు నేను గురువుగారిని కలవలేదు. తెలుసు పత్రిజీ గారు ఎలా ఉంటారు, ఏం కథ అంతా తెలుసు గానీ, నేను ఏ రోజు గురువుగారిని కలవలేదు. కానీ నాకు తెలియకుండానే 3 రోజులైతే తన దేహాన్ని వదిలిపెడుతున్నానని నాకు తెలియకుండానే కడతాల్ వెళ్ళడం జరిగింది. అందరూ దర్శనం చేసుకుంటున్నారని జెప్పేసి ఆదరా బాదరా వచ్చాను, కానీ 6 గంటలయింది అక్కడికి. కడతాల్ ఈవినింగ్ వెళ్ళేసరికి 6 గంటలయింది. వెళ్ళగానే నేను దర్శనం జేసుకోవాలి, ఎక్కడ ఉన్నాడు అని జెప్పేసి అప్పటికే మా కోడలు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి ఫోన్‌లు చేస్తూ వెళ్ళాను. అయ్యో! ఇప్పుడే దర్శనం క్లోజ్ అయిపోయింది మామ, కొద్దిగా ముందొస్తే బావుంటుండే అని జెప్తే, అయ్యో! ఇంత హడావిడిగా వచ్చినా కూడా దర్శనం కాలేదు. సరేలే పొద్దున్న దర్శనం చేసుకుందాం అని జెప్పేసి మళ్ళీ నా ధ్యాసంతా అదే, సార్‌ని చూడాలి. ఆ విధంగా మార్నింగ్ 4కి లేసి అక్కడ స్నానం జేసి పొద్దున్నే ఒకతన్ని ఆల్రెడీ నాతో పాటుగా లేపి
అతన్ని నాకు చూయించండి. గురువుగారు ఎక్కడున్నారంటే, అప్పటికి మార్నింగ్ 6 అవుతుంది. ఒక 200 మంది లైన్ కట్టున్నారు దర్శనం కోసం. అరే! ఇంత పెద్ద లైనా ఏంటిది అసలు అని జెప్పేసి అంటే, ఆల్రెడీ అప్పటికే తన శిష్యులకి నేను వెళ్తున్నాను. ఒక మంచి పండగ వాతావరణం చేసుకోండి అని జెప్పేసి గురువుగారు చెప్పారట. అయినా సరే నేను ఇంత లైన్ అయినా సరే పడతానని నేను లైన్ పెట్టాను. ఆ విధంగా ఒక 2 గంటల తర్వాత నాకు దర్శనం లభించింది. కానీ అక్కడ ఇగ అందరినేంటంటే టక ఇప్పుడు తిరుపతికెళ్తే మనకు దర్శనానికి ఏ విధంగానైతే తోసేస్తుంటారో, అలా తోసేస్తున్నారు టక. కానీ గురువుగారేమో నన్నసలు చూడడం లేదు. నేను చూస్తున్న సందర్భంలో గురువుగారు ఏం చేసిండంటే, ఇట్లా వంగి ఒక ఆమె అక్కడ మాట్లాడుతుంది. నాకు ఆ దృశ్యం కనబడుతుంది. ఓకే అని జెప్పేసి నేను జూశాను. వాళ్ళు కూడా అయ్యో! ఇంత దూరమచ్చినా ఒక్క చూపైనా నా మీద వల్లేదే. అయ్యో! నేనెంత అభాగ్యుడిని అని జెప్పేసి నేను చాలా బాధపడడం జరిగింది. బాధపడుతూ బయటకి వెళ్ళాను. చాక్లేట్ ఇచ్చారు. ఇదేంది సారుకి ఆరోగ్యం బాలేకపోతే ఈళ్ళు చాక్లేట్లు ఇస్తున్నారు అని అనుకున్నాను మనసులో. ఆ విధంగా బయటకెళ్ళి ఇంకప్పటికి మా వాళ్ళు ఎవరు రాలేరనమాట. వాళ్ళకి వెళ్ళి మరి మేము దర్శనం చేసుకొనొచ్చినాం. మరి మీరు కూడా వెళ్ళండి అని జెప్పేసి చెప్పాను. చెప్పి మరి గురువుగారు చూసినా అంటే, నేను మస్తు ట్రై చేసినా గురువుగారు నన్నసలు చూడలే. ఇట్లా వంగి వేరే వాళ్ళ మాటలు వింటున్నాడు అని ఆ దృశ్యం కనబడి అసలు కుర్చీకి అతుక్కొని పోయి ఉన్నాడు నువ్వెట్లా చూసినావేమో అని మా మిసెస్ అంటది. నేను స్వయంగా చూసినా వేరే వాళ్ళ మాటలు మాట్లాడడం లేదు. కానీ వంగి అయితే వింటున్నాడు. ఆమె చెప్తుంది. ఆమె యొక్క బాధ చెప్తుందా? ఏది చెప్తుందో నాకు తెలీదు. ఆమె చెప్తుందంటే, అదంతా ఏం లేదు. మేము నిన్ననే చూసొచ్చినాం. అసలు కుర్చీలో కూర్చున్నా అంటే కదలతలేడు. నువ్వేమో లేచి వంగిండు అంటున్నావు. అదంతా ఉత్తే అని మా మిసెస్ అండి. నాకైతే తెలీదు. నాకైతే ఆ దృశ్యం కనబడ్డది. కానీ నన్ను మాత్రం చూడలేడు. ఇదే ఒక బాధ ఉన్నది నాకన్న వల్లే సరే అని చెప్పేసి మీరైతే వెళ్లి దర్శనం చేసుకోండి అని చెప్పేసి నేనొక అంటే మనకి టిఫిన్ టైమ్ అయ్యేంత వరకు మళ్ళీ 9 గంటల వరకు నేను ధ్యానం జేయడం జరిగింది. పైన ధ్యానం జేసి, టిఫిన్ జేసి మళ్ళీ వెళ్ళాను. ఎందుకు నా లోపలంతా గురువుగారు నన్ను చూడాలి. నాదొకటే సంకల్పం అన్నమాట. మళ్ళీ వెళ్ళేసరికి మాక్సిమం అప్పటంత లైన్ లేదు. అప్పటికి 10 దాటుతుంది. సరే అని జెప్పేసి మళ్ళీ లైన్ గట్టి మళ్ళీ వెళ్ళాను. అప్పుడు గురువుగారు ఒక 3 సార్లు కన్ను రెప్పలు కొట్టుకుంటూ చూశాడు. అప్పటికండి కుర్చీలోనే కూర్చున్నారు. 3 సార్లు ఇట్లా చూస్తే 3 కనురెప్పలు కొట్టారు. ఓహో! నా జన్మ అనేది ధన్యమైందని జెప్పేసి అప్పుడు నాలో ఇగ అసలు ధ్యానం జేస్తే ఎనర్జీ వస్తదో రాదో నాకు తెలవదు గానీ, ఆ సమయంలో విపరీతమైన ఎనర్జీ నాలో వచ్చేసింది. హమ్మయ్య! నాకు గురువుగారు ఆజ్ఞ ఇచ్చేసిండ్రు. తన యొక్క దర్శనాన్ని ఇచ్చిండ్రు. తన యొక్క దివ్య సంకల్పాన్ని తన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేసిండని జెప్పేసి విపరీతమైన ఆనందం అనేది, విపరీతమైన ఎనర్జీ అనేది నాకు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే నాకు ఏర్పడ్డది. అంటే ఇగ అమితమైన ఆనందం. మనకు ఏదైనా సాధించినప్పుడు ఆనందం అంతకన్నా ఒక 10 రెట్ల ఆనందం అనేది రావడం జరిగింది. నిజంగా ఆ రోజు నా యొక్క జీవితంలో ఒక మరపురాని రోజని జెప్పేసి చెప్పుకోవచ్చు. అదే నాకు వారిచ్చిన అనుగ్రహం గావచ్చు, వారిచ్చిన నాకొక రాచ మార్గం గావచ్చు. అప్పటినుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ధ్యానం అనేది తక్కువలో తక్కువ ఒక అర్ధగంట అయినా చేస్తూ ఉంటాను. మాక్సిమం అంటే ఇగ 3 గంటలు, 4 గంటలు అంతే. అంతకన్నా ఎక్కువ చెయ్యను. నాకున్న సమయాన్ని బట్టి అలా చేస్తూ వెళ్తున్నాను. అప్పుడప్పుడు ఈ విధంగా మాస్టర్స్ ఇచ్చిన అవకాశం మన గురువుగారి కృప వల్ల అక్కడక్కడ ఈ యొక్క నా యొక్క జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాను. అయితే దీనికన్నా మొదలేంటంటే నిజంగా ఒక అద్భుతమైన ఏంటంటే నేను ఏనాడు కూడా నా జీవితంలో నేను ధ్యానం నేర్చుకుంటానని ఏ రోజు నేను నేర్చుకోవాలని అనుకోలేదు. నా యొక్క ప్రతి క్షణం ఏంటంటే నా డిగ్రీ అయిందంటే నాది ఒకటే సంకల్పం. నేను ఏ విధంగా జాబ్ సంపాదించాలి. నేను ఏ విధంగా జాబ్ సంపాదించాలి. అలా ఇప్పటి వరకు నాకు తెలిసి ఎన్నో ఇంటర్వ్యూలు నేను అటెండ్ చేశాను. కానీ ప్రస్తుతం అయితే జగిత్యాలలోనే యాస్ ఏ టీచర్‌గా ఔట్‌సోర్సింగ్‌లో వర్క్ చేస్తున్నాను. అయితే అంతకుముందు 2010లో బెంగుళూరులో ఒక జాబ్ ఉంది అని జెప్పేసి మా ఫ్రెండ్ తోలుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూ ఉంటది మరి. ఇంటర్వ్యూ 3 భాషలలో ఫేస్ జేయాలి. ఫేస్ జేస్తే నీకు జాబ్ ఇస్తారంటే వెళ్ళడం జరిగింది బెంగుళూరుకి.
బెంగుళూరుకి వెళ్తే అక్కడ ఒక 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో నేను మొత్తానికి సెలెక్ట్ అయ్యాను. మొత్తానికి 3 భాషలు నాకచ్చి రాని ఇంగ్లీషు, హిందీ మొత్తానికి వాళ్ళు అడిగిన క్వెషన్‌లకి ఆన్సర్ జేసి అయ్యాను. అంత అయిన తర్వాత అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈక్వల్ టు ఐఏఎస్ క్యాడర్. మంచి జాబ్ దొరికింది. ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళేమంటారంటే ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ప్రస్తుతం అనంతపూర్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో అంటే డిస్ట్రిక్ట్ ఒక్కరిని సెలెక్ట్ చేశారు. ఆ యొక్క వచ్చిన 100 మందిలో డిస్ట్రిక్ట్ ఒక్కరిని మనకప్పుడున్న పాత జిల్లాలు ఏవైతే ఉన్నదో వాటి ప్రకారంగా డిస్ట్రిక్ట్ ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను. మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు తెలిసిపోయింది రిజల్ట్. తెలిసిపోయిన తర్వాత ఓన్లీ ఇద్దరికే ఇప్పుడు వర్క్. మిగతా వాళ్ళకి ఒక 3 మంత్స్ తర్వాత మీకు అపాయింట్‌మెంట్ ఉంటది. అయితే ఈ 3 మంత్స్‌లో అక్కడ బెంగుళూరులో మేము వెళ్ళింది వివేకానంద యూనివర్సిటీ అనమాట. అక్కడ ధ్యానాన్ని నేర్పిస్తా ఉంటారట. నాకు తెలియదు. అక్కడికెళ్ళిన తర్వాతనే తెలిసింది. వాళ్ళేమన్నారంటే, "మీరు ఇయ్యాలైనా సరే, తర్వాతైనా సరే ఈ యొక్క 1 మంత్ కోర్స్ ఉంటుందక్కడ. మనం ఇప్పుడు ఏదైతే టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏ విధంగానైతే చేస్తామో, అక్కడ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని 1 మంత్ ఉంటది. అది ఈక్వల్ టు మన ఇక్కడ 1 ఇయర్‌తో సమానం." ఆ విధంగా వాళ్ళేం జెప్పానంటే, "మీరు ఖచ్చితంగా ఇది జేస్తేనే మీకు జాబ్" అని ఒక లింక్ అనేది చేయడం జరిగింది. సరే మరి నేను వచ్చింది పై మీద ఒక డ్రెస్సు, బ్యాగ్‌లో ఒక డ్రెస్. ఇంతకు మించి నా దగ్గర లేదు. మరి ఎలా? అని అంటే, సరే అని జెప్పేసి మొత్తానికి అక్కడ అప్పుడు రూ. 12,000 ఫీజుండే. కానీ మేము సెలెక్ట్ అయినాం గాబట్టి మీకు రూ. 6,000 ఫీజే అని జెప్పేస్తే, ఆ క్షణంలో వాస్తవానికి నా దగ్గర ఫోను లేదు, ఏం లేదు. వచ్చిన మా ఫ్రెండు నా దగ్గర డబ్బులున్నయి. చలో నువ్వు వచ్చినవు మళ్ళా రావాలంటే కష్టమైతది అని జెప్పేసి 6,000 పే చేయడం జరిగింది. ఆ విధంగా నేను అక్కడనే 1 మంత్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తిని అక్కడనే యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. తీరా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళేమంటారంటే, ఇంకా 2 నెలలు అప్రెంటిస్ అంటారు గదా! అప్రెంటిస్ మాదిరిగా మీరిక్కడనే ట్రైనింగ్ ఉంటది. ఉంటేనే 6,000 లేదంటే ఇంకా 6,000 కట్టాలని అంటారు. అయితే ఇంకా 2 డేస్ అయితే మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ నాకు మాత్రం మీకు సర్టిఫికేట్ ఇచ్చేది లేదు. నీ రిజల్ట్ చెప్పేది. నువ్వు పాస్ అయినావా? ఫెయిల్ అయినావా? నీకు చెప్పేది లేదు. ఎవరైతే మనీ కడతారో వాళ్ళకే చెప్తాం. లేదంటే ఇక్కడ నువ్వు గనక ట్రైనింగ్ చేస్తేనే మీకు చెప్తాం. ఏదో డిసైడ్ చేసుకొని చెప్పు అన్నారు. వాస్తవానికి అప్పటికి నాకొక బాబుండే. ఇగ మరి అప్పటికి ఇద్దరు బాబులు. అయితే మరి ఏం చేద్దాం? నేనేదో మామూలుగానే వచ్చినా మళ్ళీ ఇంకా 2 నెలలంటే నాతోని సాధ్యం గాదు. కనీసం నన్ను అట్‌లీస్ట్ ఒక 10 రోజులన్నా ఇంటికి పంపిస్తే నాకు సాధ్యమవుతదని జెప్పేసి, నాకెవరైతే ఇంటర్వ్యూ చేసిన సార్ ఉన్నాడో, ఆ సార్‌కి ఆల్రెడీ మొదలే ఒప్పందం చేసుకున్నా. యాక్చువల్‌గా ఏంటిదంటే, ఇది చేసిన తర్వాత ఒక 1 మంత్ ఇంటికెళ్తా. ఆ తర్వాతనే ట్రైనింగ్ చేస్తా అని చెప్పేసి చెప్పాను. ఆ సారు మనకి టైంకి దొరకడం లేదు. ఫోను చేస్తే కలవడం లేదు. ఆ సారు ఢిల్లీకెళ్ళిపోయిండట ఏదో పని మీద. ఇప్పుడు ఎలా అని జెప్పేసి అప్పుడు నేను తీవ్రమైన ఆలోచనలో ఉన్నాను. మాకక్కడ క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్‌లో అక్కడ మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీషు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తారు అక్కడికి నేర్చుకోవడానికి. అప్పుడు మా దగ్గర 80 మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్టూడెంట్స్ అంతా 80 మంది నేర్చుకుంటున్నాం. ఆడ క్లాస్ చెప్తూ ఒక స్టోరీ చెప్తున్నాడనమాట రాజు గురించి. అతను ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చొని ఏది కోరుకుంటే అదైతది. నేననుకున్నా అప్పుడు ఎంటనే నిజంగా అయితదా మరి? మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఏమున్నది? ఆడ సారు చెప్తున్నాడుగా అని చెప్పేసి ఆడ సారు క్లాస్ చెప్తూనే ఉన్నాడు. నేను వెంటనే ఆడ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ధ్యానంలో కూర్చొని నాకిప్పుడు అయితే 6,000 రావాలి. లేపోతే నన్ను ఇంటికన్నా పంపియాలి. ఏదో ఒకటి జరగాలి. ఎందుకు నా సంకల్పం నేను ఇంటికెళ్ళాలి అని జెప్పేసి గట్టి బలంగా ఒక 15 నిమిషాలు ధ్యానం చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ ఎప్పుడు అతనికి ఒక సోల్డియర్ అన్నమాట. ఒక 80 సంవత్సరాల సోల్డియర్ రిటైర్మెంట్. ఆ సారు యోగాకొచ్చిండు. నిజంగా ఎంత అద్భుతం అంటే మనం ఇక్కడ అంటే ఏజ్ ఉన్న వ్యక్తులే చేయడానికి తడబడతారు. నిజంగా నేను అయితే ఇప్పటికి నేను ఎవరైనా కనబడితే చెప్తాను. మీరొక పంక్చువాలిటీ నేర్చుకోవాలంటే పైసలు ఖర్చయినా సరే అక్కడ బెంగుళూరుకెళ్ళి నేర్చుకోండి అని నేను జెప్తాను. ఎందుకంటే అక్కడ ఎంత పంక్చువాలిటీ, ఎంత డిసిప్లిన్ ఉంటుందంటే అసలు మనం అక్కడనే నేర్చుకుంటామేమో అనిపిస్తది.
అంతటి డిసిప్లిన్, అంతటి మార్నింగ్ 5 గంటలకి ఒక్క సెకండ్ మనం లేట్ అయినా 3 గంటల పనిష్మెంట్ బయట నిలబెడతాడు. ఆ విధంగా ఉంటుంది అక్కడ ట్రైనింగ్ అనేది. ఆ విధంగా అక్కడ ఎవరైతే సోల్జర్ 80 సంవత్సరాల సోల్జరు నేనేం చేయకపోతుంటి. ఎందుకంటే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గాబట్టి గుడ్ మార్నింగ్ సార్ అని జెప్పేసి నేను ప్రతిరోజు 2 చేతులు ఇట్లా జోడించి నమస్కారం జేస్తుంటి. ఆ యొక్క సంస్కారమే నేనెందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మన యొక్క సంస్కారం, మన యొక్క ధర్మం మనల్ని నిలబెడతదనడానికి ఆ సారు దగ్గరికి వచ్చి నాకు, "సార్ ఏమైంది? మీరెందుకు ఏదో బాగా ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది?" అని జెప్తే, మా ఫ్రెండ్ ఉంటాడు. వాస్తవానికి నేను ఒక 2, 3 వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేశాను కానీ, మా ఇంకో ఫ్రెండ్ కర్ణాటక ఫ్రెండ్ ఉండే. ఆయనకు కొద్దిగా తెలుగు వచ్చు గాబట్టి, నేను ఆయనకి నా బాధ ఏదున్నా ఎవరికైనా మన ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకుంటాం గాబట్టి, ఆ విధంగా నేను చెప్పడం జరిగింది. అతనికి లాంగ్వేజ్ అనేది కంప్లీట్‌గా చెప్పాడు. ఇది ప్రాబ్లమ్ సార్. ఇతనికైతే డబ్బులు గావాలి. అయితే పంపియాలి. వాళ్ళ సార్ లేడు. ఇంటర్వ్యూ చేసిన సారు అనంటే, అట్లనా అని జెప్పేసి ఆయన ఎళ్ళిపోయిండు. ఆ మాట చెప్పంగానే ఎళ్ళిపోయిండు. ఇదేంది ఆయనేమైనా హెల్ప్ చేస్తాడు గావచ్చు అని నేననుకుంటే, ఆయన సింపుల్‌గా ఆహా! అని జెప్పేసి ఎళ్ళిపోయిండని జెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ రావడం జరిగింది. ఇంకొక నెక్స్ట్ డే మాత్రమే మనకు మిగిలిందిగ. ఆ తర్వాత ఏం లేదిగ. ఎక్కడోళ్ళక్కడ ఎళ్ళిపోతారనమాట. ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం క్లాస్ ఇన్నాం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో అతను కలిసి, "నువ్వు నిన్న డబ్బులు కావాలన్నావు గదా! నీకు డబ్బులు నేనిస్తా" అని అంటాడు. ఏ సార్ మీరు డబ్బులిత్తరు గాని మళ్ళీ నేను నీకు డబ్బులెట్లియ్యాల? అది సార్ ఏదో ఇగ బాధకప్పుడు అన్నా గాని నాకవసరం లేదు సార్ అని నేనన్నా. అట్లేం లేదు, అట్లేం లేదు అని జెప్పేసి పాపం వెళ్లి అక్కడ ఏటీఎంలో ట్రై జేషిండు. ఏటీఎంలో రాలేదు. సరే నీ అదృష్టం మరి అని చెప్పి ఆయనెళ్ళిపోయిండు. నేనేమనుకున్నా మరి నా అదృష్టం ఇలానే ఉందేమో, మరి ఇక్కడనే ఉండేదే ఉందేమో. కనీసం ఏటీఎంలా ఆయన హెల్ప్ చేస్తా అన్నా కూడా ఈరోజు నాకి డబ్బులు అంటే అందలేవు అని జెప్పేసి నేను అనుకోని, ఆ విధంగానే మళ్ళీ వెళ్లి భోజనం జేసి ఉన్నాను. ఆయన భోజనం చేయకుండా నా కోసం అక్కడ దగ్గర దగ్గర అంటే ఒక 5, 10 కిలోమీటర్స్ ఉంటది. ఈ బెంగుళూరు వెళ్ళడానికి. ఈ యొక్క యూనివర్సిటీ అనేది. అతను రూ. 50 ఆటోకు అటు ఇటు అంటే ఒక రూ. 100 ఖర్చు చేసుకొని వెళ్ళి, అక్కడ ఏటీఎంలో డబ్బులు తీసుకొని వచ్చి, డైరెక్ట్ చేతికి ఇవ్వలేడు. "నువ్వెక్కడ ఫీజు కట్టాలి నడు" అని చెప్పేసి వెళ్ళి ఫీజు కట్టి రిసిప్ట్ తీసుకొని నా చేతిలో పెట్టాడు. నిజంగా ఎంత అద్భుతమనంటే, "సార్ మరి నేను ఎట్లా ఎయ్యాలంటే నా బ్యాంక్ అకౌంట్‌కి పంపించేసేయ్. తర్వాత మరి ఇవ్వండి సార్ అకౌంట్ నంబర్ నేను తర్వాత ఇస్తా" అంటాడు. ఆ విధంగా దైవం రూపంలో ఆ రోజే నేను ధ్యానం యొక్క ఎనర్జీని నేను తెలుసుకోగలిగాను. ధ్యానం చేస్తే అప్పటికి నాకు ఎటువంటి ధ్యాన అనుభవం లేదు. అది పూర్వజన్మ సుకృతమా? ఏంటా నాకు తెలీదు గానీ, ఒక 15 నిమిషాలు నేను పర్ఫెక్ట్ ధ్యానం చేశాను. మనస, వాచ, కర్మణ మనం ఏదైతే అంటామో, ఆ విధంగా నేను చేసిన ధ్యానానికి డైరెక్ట్ అతను రూ. 6,000 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం నిజంగా ఎంత అద్భుతం అంటే, ధ్యానానికి ఇంత శక్తి ఉందని జెప్పడానికి నేను ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఇలా ఇటువంటి అనుభవాలు నాకు ఎన్నో చాలా జరుగుతూ రావడం జరిగింది. నిజంగా ఎంత అద్భుతం అంటే, ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత మళ్ళీ అనుభవాలకెళ్తాను. ఎందుకంటే పూర్తిగా మళ్ళీ అన్ని అనుభవాలంటే బాగుండదేమో. అయితే ఒక ఊర్లో ఒకతను పని మీద వెళ్ళిండనమాట. అప్పుడంతా ఎక్కువ అరణ్యాలే ఉంటుండే గాబట్టి, అతను వెళ్ళి తిరుగు ప్రయాణమై వస్తున్నాడు. కానీ అతనికి లేటయింది. మార్గమధ్యంలో అరణ్యముంది. ఆ అరణ్యం దాటాలంటే ఒక 3 కిలోమీటర్లు అంటే వాళ్ళ విలేజ్ వెళ్ళడానికి ఆ బాటసారికి ఒక 3 కిలోమీటర్ల దూరముంది. అప్పటికే దట్టమైన చీకటి, దట్టమైన అరణ్యం. అతని లోపల అప్పటి వరకి ధైర్యంతో నడిచిండు. అతనికిప్పుడు చేతిలో ఏంటి అంటే అప్పుడు లాంతర్లు గాని, ఆ కాలంలో మనకి ఇప్పుడంటే ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ అని ఉంది గానీ, అప్పుడు అటువంటిదేం లేదు. అతనికి ఒక ఆధారం ఏంటిది? చంద్రుడు మాత్రమే ఒక ఆధారం. అంతకు మించి అతనికి కాంతి వేరే అంటూ ఏమీ లేదు. కానీ అతనికి ఒక
అలవాటు ఏముందంటే సిగరెట్ ఏదైతే బీడీ అండ్ అప్పట్లో ఉంటుంది గదా! వాళ్ళ చుట్ట. అది తాగే అలవాటు ఉంది కాబట్టి అగ్గిపెట్టె దగ్గర ఉందన్నమాట. ఆ విధంగా ఆయన ఏం జేషిండు మెల్లగా ఒక కొవ్వొత్తిలాగా ఒకదాన్ని కట్టెలతోనే వెలిగించుకొని దాన్ని పట్టుకొని మెల్లగా వెళ్తున్నాడు. కానీ గాలికి అది ఉంటదా? ఉండది. ఆ యొక్క మిరుగులు అంటే ఏదైతే మంట వచ్చిందో దాని యొక్క కాంతి మిరుగులతోనే ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళేసరికి అతనిలో ఇంకా భయమనేది ఎక్కువైపోయిందట. ఎక్కువైపోయి అక్కడనే కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఈ కాంతి మెరుగులో నేను ఏ విధంగా వెళ్తాను? ఇంత చిన్న కాంతి నాకేం దారి చూపెడతది? అని జెప్పేసి అతను అక్కడనే ఉండి ఏడుస్తా ఉంటే, ఆ అరణ్యంలో నుండి ఒక ఋషి వచ్చిండట. "ఏమైంది నాయనా ఎందుకు ఏడుస్తున్నావు? ఆ! ఏంటి నీ బాధ?" అనంటే, "ఇప్పుడు నేను 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. నా దగ్గర ఇగో ఇంతకన్నా వెలుతురున్నది ఏదీ లేదు. ఈ వెలుతురు ఎంత కనబడుతుంది జస్ట్ నేను ఒక 2 అడుగులేయడానికి మాత్రమే కనబడుతుంది. నేను ఈ వెలుతురులో నా 3 కిలోమీటర్లు నేనెట్లా చేరుకోగలుగుతా అని జెప్పేసి ఏడవడం స్టార్ట్ జేషిండు. నాయనా మనిషి యొక్క సంకల్ప బలం అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు ధైర్యం తెచ్చుకో ఫస్టు. ధైర్యం తెచ్చుకొని ఆ 2 అడుగులేయడానికి ఉంది గదా! 2 అడుగులేసిన తర్వాత మళ్ళా ముంగట పెడితే ఇంకో 2 అడుగులైతే కనబడతాయి గదా! ఈ యొక్క కాంతిని బేస్ జేసుకొని నువ్వు ఆ భగవంతుని మీద భారమేసి ముంగటికెళ్ళు. ఖచ్చితంగా మీ ఊరు ఏరుతావు. నువ్వు ఆ యొక్క అధైర్యాన్ని వీడేయి. ఆ అధైర్యాన్ని వీడి నువ్వు ముందుకు వెళ్ళని చెప్పడం జరిగింది. ఆ విధంగా అతను ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఈ స్టోరీ నేనెందుకు జెప్పానంటే, మనం ఏమనుకుంటాం, నేను రోజు ధ్యానం జేస్తున్నాను. నాకెటువంటిది ఏమి గనబడతలేదు. నాకేది హ్యాపీ అని అనిపిస్తలేదు. ఈ ఆలోచనలొస్తున్నాయి. మనం ఏదైనా కూడా చేస్తూ వెళ్తూ ఉంటే ఆ దారనేది అంటే ఇప్పుడు ఆ బాటసారికి ఆ చిన్న 2 అడుగుల కాంతి ఏ విధంగా ఉందో, ఆ కాంతితోని ఆ అరణ్యాన్ని ఒక గురువు అందించిన మార్గం వల్ల, గురువు చెప్పిన సలహా వల్ల పాటించి ముందుకు వెళ్ళాడో, మనమందరం కూడా ఆ విధంగా మన గురువుగారిచ్చిన రాచ మార్గములో వెళ్ళడానికి ఎటువంటి సందేహం లేకుండా మనం ఆ యొక్క బాటను పట్టుకొని, ఆ యొక్క మాటను పట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతామని నేను ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ధ్యానం చేయాలి. నేను చాలా మందికి చెప్పడం జరిగింది. "సార్ నాకు టైం లేదు సార్. టైం ఎప్పటికీ ఉండదు సార్. మనసుంటే మార్గం ఉంటది. కాబట్టి మనం ఏదైనా అనుకుంటే అవుతది. ఎక్కువ అవసరం లేదు సార్. మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చేయండి. లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు చేయండి. మీకు తెలియకుండానే 20 నిమిషాలైతది. దీన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి సార్" అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఏదైనా సరే మనం అనుకుంటే మనసుంటే మార్గం ఉంటదన్నట్టు ఆ విధంగా ఉంటది. అదే విధంగా ఇప్పుడు మీకు ధైర్యాన్ని గురించి అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకము. ఆ ఒక శ్లోకం చెప్తాను. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. ఎప్పుడైతే అర్జునుడు వాళ్ళ యొక్క బంధువర్గాన్ని చూసి యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత, నేనిప్పుడు నా బంధువులతోని, నా వాళ్ళతోనైనా నేను యుద్ధం చేశా అని చెప్పేసి తన యొక్క ధనుర్బాణాలను కింద పడేసిండట. కింద పడేసినప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, "నాయనా నువ్వు మామూలు వ్యక్తివి గాదు. నువ్వు చేసేదిప్పుడు ఎవరో నీ బంధువులతోని చేయడం లేదు. ఒక ధర్మయుద్ధాన్ని చేస్తున్నావు నాయనా లెవు. లేచి ముందుకు నడువు. పరంతప అనంటే నువ్వు శత్రువులు అంటే నిన్ను చూస్తేనే శత్రువులు గడగడలాడుతారు. అటువంటి వీరుడవయ్యా నువ్వు. నీ శక్తి నీకు తెలుస్తలేదు. నువ్వొక ధర్మం కోసం చేస్తున్నావు. ఎవరి కోసమో చేస్తలేవు" అని జెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకం అన్నమాట. ఇది వివేకానందునికి అత్యంత ఇష్టమైన శ్లోకము. ఎందుకంటే యువతకి ఈరోజు ధైర్యాన్ని చెప్పేవాళ్ళు కావాలి. ఎన్నో చదువులు చదువుతున్నారు. ఎన్నో చేస్తున్నారు. కానీ ఒక చిన్న పిరికితనంతోని ఈరోజు ఎంతో మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఆత్మహత్యలు చదువుతూనే కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా ఈ సందర్భంలో మన ధ్యానం అనేది చాలా ఆళ్ళకి అటువంటి వాళ్ళకి మనకి హెల్ప్ అనేది ఎంతో అవసరం ఉన్నది.
మనం ప్రతి వాళ్ళం కూడా ఒక గురువులమై నిజంగా మన గురువుగారు ఏమన్నాడు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో గురువులే, మాస్టర్సే. నిజంగా ఎక్కడ మనకి ఏ గురువు ఇంతవరకు చెప్పలేదు. ఎక్కడ ధ్యానం చెప్పినా కూడా ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండండి చెప్తారు. వాస్తవమే స్ట్రెయిట్‌గా ఉండండి. కానీ ఫస్ట్ అయితే అలవాటు కావాలి గదా! మీరు ఎట్లా ఇష్టమొచ్చినట్టు కూర్చుంటారో, మీకెంత ఆనందంగా ఉంటదో అటువంటి ఆసనంలోనే మన గురువుగారు కూర్చోమని జెప్పిండ్రు. అంతటి ఈజీ ధ్యానం అనేది ఈరోజు ప్రపంచంలో నాకైతే ఎక్కడ కనబడలేదు. ఇంత మంచి ఈజీ ధ్యానాన్ని నేను ఈరోజు మా స్కూల్ పిల్లలకు కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. అంతే గాకుండా నాకు ఎక్కడ ఎవరు కనబడ్డా, ఒక్కరు కనబడ్డా కూడా ఎందుకంటే గురువుగారు స్టార్టింగ్‌లో ఒక 100 కిలోమీటర్లు ఒక్కరికి వెళ్లి చెప్పిండట. నేనంత దూరం వెళ్ళకున్నా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి, ఈరోజు నేను ఒక్కరికైనా చెప్పడం జరుగుతుంది నాకు కనబడ్డ వాళ్ళకి. వీలైతే ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా కూర్చుండబెట్టి చెప్తున్నాను. సాధ్యమైనంత వరకి నాకు సమయం ఉన్నంత మేరకు మాత్రం ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు మనకు తెలిసిన ఆ తెలిస్తే ఆ, ఈ తెలిస్తే ఈ అన్నట్టు ఆ విధంగా చెప్తున్నాను. కానీ దీన్ని బేస్ చేసుకొని కొంతమంది వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా చెప్తున్నారేమో నాకనిపిచ్చింది. ఓకే. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావన. కాకపోతే మనం ఏదైనా కూడా కొద్దిగంత మనం అనుభవం తెచ్చుకొని చెబితే బాగుంటుందేమో అని నాకనిపిచ్చింది. ఎవరైతే సార్ చెప్పినట్టు ఆ తెలిస్తే ఆ, ఈ తెలిస్తే ఈ ఓకే. కానీ మనం కూడా కంటిన్యూ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యానం చేస్తూ చెపితే ఇంకా నేర్చుకునే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటారు. అదే విధంగా అద్వైష్ట సర్వభూతానం మనము ప్రతి ప్రాణిలో భగవంతుడే ఉన్నాడనేది చూడాలి. కాబట్టి అన్ని జంతువులను ప్రేమించాలి. మొత్తానికి హింసా మార్గాన్ని వదిలిపెట్టాలి. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి. అటువంటి శాకాహార జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే చాలా ప్రతి ఒక్కరము అంటే శాకాహారం అనేది వచ్చింది కాబట్టి నేనొక చిన్న నా యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అయితే ఆల్రెడీ నేను 2010లో ధ్యానం చేసినా గాబట్టి, అక్కడ నాకు కొద్దిగా ఆ యొక్క జ్ఞానం అందింది గాబట్టి, నేను ఇంటికి రాగానే బంద్ జేయడం జరిగింది. అట్లా ఒక 3 సంవత్సరాలు బంద్ జేయడం, మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళొక 6 నెలలు తిరగడం, మళ్ళీ బంద్ జేయడం. ఈ విధంగా కొనసాగుతున్న నా జీవితంలో ఎప్పుడైతే పత్రిజీ గారి యొక్క ధ్యానం అందిందో మా మిసెస్‌కి శివరాత్రి వస్తుంది అనగా, ఒక 2 రోజులైతే శివరాత్రి వస్తుందనగా నేను జెప్పిన, ఇగ నేను మాత్రం ఇగ మళ్ళా బంద్ చేసుడు, చాలు చేసుడనేది కంప్లీట్ బందే. ఇప్పుడు నా మనసుకు అనిపిస్తుందిగా. ఎందుకంటే గురువుగారు చెప్పారు, శాకాహార జీవితాన్ని కొనసాగించమని జెప్పిండు గాబట్టి, నేను శివరాత్రి నుండి కంప్లీట్‌గా బంద్ జేస్తున్నాను. మా మా నాన్నగారు అయిన తర్వాత వెంటనే వచ్చిన శివరాత్రికే, ఆ శివరాత్రి నుండి నేనైతే బంద్ జేస్తున్నాను. నీ ఇష్టం. నీకెప్పుడు బంద్ జేయాలనిపిస్తే అంటే తను ఒకప్పుడు ఏం జెప్పిందంటే, మా చుట్టాలల్ల ఎవరింటికైనా లేకపోతే మా చుట్టాలల్ల ఇంటికే రానివ్వరసలు. నువ్వు ఎట్లా బంద్ జేస్తున్నావు అని జెప్పేసి అన్న వ్యక్తి, నేనెప్పుడైతే జెప్పినో మళ్ళీ సాయంత్రం ఆమె వెంటనే నువ్వు బంద్ చేస్తున్నావు గదా! మరి నాకు కూడా బంద్ చేయాలనిపిస్తుంది. నేను కూడా బంద్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే తను అన్నదో నాకు కొండంత బలం అనేది రావడం జరిగింది. వెంటనే మా ఇద్దరి పిల్లని పిలిచి ఒకటే చెప్పిన. మేమిద్దరమైతే బంద్ చేస్తున్నాం. కానీ అలవాటు చేయించింది మేమే. కాబట్టి బలవంతంగా మీరిప్పుడే నేను బంద్ చేయమని నేను చెప్పను. మీ మనసుకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు హాస్టల్‌లో ఉంటున్నారు గాబట్టి హాస్టల్ జీవితం మనకు తెలుసే కాబట్టి నేనొకటే చెప్పిన. మీకు ఎప్పుడైతే అనిపిస్తదో మీరు బంద్ జేయండి. ఇదైతే మంచిది కాదని గురువుగారు చెప్పిండు. మేమిద్దరం ఇప్పుడు పాటిస్తున్నాం. శివరాత్రి నుండి మేము బంద్ చేస్తున్నాం అని జెప్పేసి, ఈ రోజు నుండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మేము శాకాహారమే పెడతాం. మీరు కూడా తినబుద్దయితే బయట వెళ్లి తినాల్సిందే. ఇంటికి పార్సెల్ తెచ్చుకోవడం గాని, ఇయ్యాల ఒకరోజు ఎగ్ ఆమ్లెట్ ఏసుకుంటామని ఏసుకోవడం గాని ఏది కుదరదు. మీకు తినబుద్దయితే బయట తినండి. నాకు ఓకే. కానీ ఇంట్లో మాత్రం తినడానికి వీలదు. కానీ బంద్ చేస్తేనే చాలా బాగుంటది. కానీ అది మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే బలవంతం చేయడం అనేది నా దృక్పథం కాదు. ఎందుకు అలవాటు చేసింది మేము తల్లిదండ్రులం కాబట్టి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మేము శాకాహార కుటుంబంగా మారిపోవడం జరిగింది. ఆ విధంగా శాకాహార జీవితాన్ని కొనసాగిస్తున్నాం.
ఈ ఇందు మూలంగా మన యొక్క గురువు గారికి సహకరించిన మాస్టర్స్ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత తక్కువ సమయంలో, ఎందుకంటే ఆ యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఏది అంటదంట. ఆ విధంగా అతి తొందరలోనే మేము శాకాహారులుగా మారిపోవడం జరిగింది. ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా మేము శాకాహారమే. ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా, ఎటువంటి వ్యక్తులు వచ్చినా కూడా శాకాహార భోజనమే అందించడం జరుగుతుంది. ఆ విధంగా మా యొక్క ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఇంకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు నేను అంటే వాస్తవానికి మొట్టమొదటిగా అంటే ఎవరైనా కూడా స్కూల్ స్కూల్ నుండి స్టార్ట్ చేస్తారు టీచింగ్ అనేది. నా జీవితంలో అంటే మా ఫాదర్ టీచరే, గవర్నమెంట్ టీచరు. నేను మనసులో ఏం డిసైడ్ చేసుకున్నట్టు నేను టీచర్ కావద్దు. మా నాన్న టీచర్ అయిండు. ఏం చంపేయలేడు. నేను టీచర్ కావద్దు అని చెప్పేసి డిసైడ్ కావడం జరిగింది. కానీ భగవంతుడు తిప్పి, తిప్పి, తిప్పి ఏడికి తీసుకొచ్చిండంటే మళ్ళీ నన్ను బీఈడీ చేయించి, మళ్ళీ నన్ను టీచర్‌గానే డైరెక్ట్‌గా నేను నాకు తెలియకుండానే ఎటువంటి ఇంటర్వ్యూ పోకుండా నన్ను ఇంటికి వచ్చి తీసుకుపోయి లెక్చరర్‌గా ఇక్కడ ఒక సారు దేవేందర్ సార్ అని ఒక డాక్టర్ గారు వాళ్ళ యొక్క కాలేజీ కమ్మరిపల్లిలో కూర్చుండబెట్టడం జరిగింది. ఆ సారు ఎక్కడ ఉన్న ఆ సార్‌కి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడున్న సమాజంలో ఇంటర్వ్యూ ఒక 10 మందా, 20 మందా ఇంటర్వ్యూ చేసి గాని సెలెక్ట్ అయ్యారు. అటువంటిది నా గురించి ఏం తెలుసుకున్నాడో నాకు తెలియదు గానీ, మా ఇంటికి ఒక వాళ్ళ చుట్టాల అబ్బాయిని పంపించి, "సార్ నిన్ను రమ్మంటున్నానని" జెప్పేసి నన్ను పిలిపించుకొని, "నువ్వు రేపటి నుండి మా కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్" అని జెప్పేసి వెంటనే నన్ను పంపించడం జరిగింది. నాకు సాలరీ ఎంత నేను అడగలేదు. ఆ సార్ చెప్పలేదు. "నువ్వు చేస్తున్నావు అంతే. సార్ నేను బీఈడీ ప్రిపేర్ నువ్వేదైనా ప్రిపేర్‌గా సార్ మీ పని మీరు చేసుకోండి. మీకు ఎందుకంటే కొత్త కాలేజీ 2 పీరియడ్ల కన్నా ఎక్కువుండయి. 2 పీరియడ్లు నాకసలు టీచింగ్ అనుభవం లేదు సార్. నాకు తప్పించుకోవడానికి నేనెన్నో కారణాలు సార్‌కి చెప్పాను. ప్రతి కారణాన్ని సారు దాన్ని ఏమంటారు అడ్డం గుర్తు పెట్టేస్తూ నీకు ఏ కారణం చెప్పుడు అవసరం లేదు. ఒక్క 3 నెలలు చెయ్యు నీకు అద్దంటే చాలు ఎళ్ళిపో. నాకు మొట్టమొదటి ప్రయాణమే లెక్చరర్ జీవితం వచ్చింది. అక్కడి నుండి మళ్ళీ ఖానాపూర్ కడంలో నేను లెక్చరర్‌గా చేసి అక్కడ చేస్తూ ఉండగా నాకు ఈ ఔట్ సోర్సింగ్ అవకాశం అనేది రావడం జరిగింది. అయితే అక్కడ ఇంటర్వ్యూ వెళ్ళే సమయంలో ఖానాపూర్‌లోనే అప్పుడు ఉన్నాను. అక్కడనే వెళ్లి ఉండడం జరిగింది. కరీంనగర్‌లో 9:30కు ఉండాలి. పొద్దున 6 గంటలకి నేను బస్ స్టాండ్‌లో వచ్చి ఉన్నాను. 7 గంటల వరకు ఒక బస్సు లేదు. 7 గంటల వరకు అసలు ఒక బస్సు లేదు. ఎవరికైనా ఏంటిదంటే ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకి ఉండాలనేది ఉంటది. కానీ భగవంతుని యొక్క పరీక్ష అక్కడ ఒక బస్సు లేదు. వెంటనే బస్ స్టాండ్ నుంచి బయటకి రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ఆకాశం వైపు చూసి, "ఏ భగవాన్ ఒక మంచి అవకాశం నాకచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్తే గాని అక్కడ ఫలితం అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు. కానీ నేను టైంకెళ్ళకపోతే అది నా తప్పుగా అయిపోతది. ఇచ్చేసేయ్. నేనిప్పుడు వెంటనే కనీసం జగిత్యాల వెళ్ళినా, నేను ఖానాపూర్ నుంచి జగిత్యాల వెళ్ళినా, కరీంనగర్ ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఎట్టైనా వెళ్తా అని చెప్పేసి ఒక 2 నిమిషముల పాటు ఆకాశాన్ని చూస్తూ ప్రార్థన చేయడం జరిగింది. ఆ సమయంలో వెంటనే ఒక ఆహ్, ఏది మన టాక్సీ అతను అట్లా వచ్చి, "సార్ కరీంనగర్ ఎళ్తారని ఎళ్తున్నా వస్తారా?" అని జెప్పేసి అతను పిలిచి అడగడం జరిగింది. నిజంగా ఎంత అద్భుతం అంటే ఆ రోజు నేను ఊహించలేను. ఆ విధంగా నేను మనసులో ఏమనుకున్నా సార్ జగిత్యాల వరకు వెళ్తే చాలనుకున్నా గదా! కానీ ఇతడేమన్నాడు కరీంనగర్ వరకు అని అన్నాడా? కరీంనగర్‌కి వెళ్ళే మార్గంలో జగిత్యాల ఆగి సార్ టిఫిన్ చేద్దాం అని చెప్పేసి టిఫిన్ చేసిండు. టిఫిన్ చేసిన తర్వాత సార్ మా బాస్ ఫోన్ చేసిండు. కరీంనగర్ ప్రోగ్రామ్ క్యాన్సల్ నేను పోతున్నా సార్ అని చెప్పేసి జగిత్యాల నుండే రిటర్న్. అంటే మన యొక్క సంకల్పం ఏమనుకున్నాం జగిత్యాల వరకు వెళ్తే చాలంటే భగవంతుడు మళ్ళీ కరీంనగర్ వరకు వచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ అంటే జగిత్యాల నుండే రిటర్న్ కావడం జరిగింది. అంటే మన యొక్క సంకల్పము, మన యొక్క ఆలోచన ఎంత బలంగా ఉంటదో ఒక ధ్యానములో అనడానికి నాకు భగవంతుడు ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు సూచించడం జరిగింది.
డాక్టర్ నీలిమా మేడం గారి యొక్క నేను జూమ్ క్లాసులు మాక్సిమంగా నేను వినడం జరిగింది. ఈ మధ్య వినడం లేదు గానీ, స్వామి రామ గురించి చెప్తా ఉంటే మొత్తం నా స్టోరా అన్న విధంగా నాకు అనిపిస్తుండేదనమాట. నేను ఆ మేడంతో చెప్పాను. మన గురువుగారు బుక్స్ రాయమంటే మనమేం మన జీవిత చరిత్ర రాస్తామనిపించింది మేడం. కానీ స్వామి రామ స్టోరీ మీరు చెప్తూ ఉంటే, మేము వింటూ ఉంటే ఖచ్చితంగా నేను కూడా బుక్ రాయాల్సిందే. నేను కూడా ఖచ్చితంగా ఒక 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా నా బుక్ కూడా నా అనుభవాలతో రాస్తానని మేడంకి నేను చెప్పడం జరిగింది. నిజంగా నీలిమ మేడం కూడా ధన్యవాదాలు. ఈ యొక్క సందర్భంగా మేడం ఎంత చక్కగా, ఎంత ఓపికగా చెప్తారంటే నీలిమ మేడం నిజామాబాద్‌లో ఉంటారు మాస్టర్ గారు. బోధన యొక్క బాధ్యతలు చూస్తూ ఉంటారు. చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఆ మేడం గారు కూడా ఎంత చక్కగా అంటే ప్రతీది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, మళ్ళీ అందరినీ కూడా మంచిగా మాట్లాడించడం, చేయడం నిజంగా చాలా అద్భుతం. వాస్తవానికి ఈరోజు నేను ఇంత బాగా మాట్లాడుతున్నానంటే ఆ మేడం యొక్క ఏమంటారు ఒక కృప, అదే విధంగా గురువుగారి యొక్క కృప. ఎందుకంటే మేడంకి నేనన్నాను, "మేడం నాకు కొద్దిగా భగవద్గీత అంటే ఇష్టం మరి, ఈ జూమ్‌లో మరి నేనేమన్నా భగవద్గీతను షేర్ చేసుకోవచ్చా?" అంటే, "అయ్యో! సార్ తప్పకుండా. ఎందుకంటే ఈడ మాట్లాడడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఎందుకంటే మేడం నాకేం భగవద్గీత ఎక్కేం రాదు. కానీ నా యొక్క కుతూహలం ఏంటంటే అట్లనే నేను నేర్చుకుంటానేమో, నాకు నేర్చుకోవడం అవుతలేదు" అనంటే, మేడం కూడా ఆల్రెడీ మన యొక్క గురువుగారు రాసిన భగవద్గీత బుక్ ఉన్నది సార్. మీరు ఈ ఈ బుక్కు అంటే మామూలు బుక్ గాదు. ఎందుకంటే నేను ఒక వారం రోజులు మామూలు భగవద్గీత నాకు గురువుగారు భగవద్గీత రాసిన విషయం కూడా తెలియదు. ఆ విధంగా మేడం గారు చెప్పడం వల్లనే ఆ యొక్క బుక్ తీసుకొని మళ్ళీ నేను ఆ బుక్ ద్వారానే ఆ జూమ్ మీటింగ్‌లో చాలా సార్లు మేడం అవకాశం ఇచ్చింది. ఆ విధంగా నేను ఒక 3 నెలలు కూడా ఆ జూమ్ మీటింగ్‌లోనే భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పేవాడిని. అటువంటి మంచి అవకాశం కూడా నాకు లభించడం జరిగింది. ఇంకా సార్ టైమ్ ఉందా? కంటిన్యూ చేయమంటారా? టైమ్ చెప్పండి సార్. ఇంకొక నడుస్తున్నట్టుంది. 5, 10 నిమిషాలు ఉంది. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. నో ప్రాబ్లమ్. మొత్తానికి ఈ విధంగా అద్భుతాలనేటివి మనకి జరుగుతూ ఉంటాయి. మనకి మన యొక్క కర్మలు అనేటివి ఉంటాయి. ఆ కర్మలనేటివి సంచిత కర్మలని జెప్పేసి, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఈ విధంగా రకరకాల కర్మలనుంటాయి. అటువంటి కర్మల ఆధారంగానే చాలామంది ఈరోజు మనకు కష్టాలొచ్చినప్పుడు భగవంతుని నిందిస్తూ ఉంటాం. భగవంతుడా నువ్వేం చేసినావు? కానీ నిజంగా మనకి ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాతనే తెలిసింది ఇటువంటి సంచిత కర్మలంటే మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ ఆ జన్మల్లో చేసిన పాప పుణ్యముల ఫలితంగా వచ్చిన కర్మలే సంచిత కర్మలు. ఆ సంచిత కర్మల పరంగానే ఈరోజు మనం ఏంటిదంటే నేనెక్కడ జన్మించాలి? నేను ఏ తల్లిదండ్రుల దగ్గర ఆ యొక్క జన్మ తీసుకోవాలి? నాకు ఎటువంటి పిల్లలు అంటే రావాలి? ఈ విధంగా అన్నీ మనకి ఏ భార్య రావాలి? అన్నీ మనమే డిసైడ్ చేసుకుంటామట. కానీ ఈరోజు మన కష్టాలను చూసి ఇవేం కష్టాలు భగవంతుడా! నువ్వు అన్నీ నువ్వే కష్టాలు నాకే అన్నీ పెట్టినవు అని చెప్పేసి మనం భగవంతుని నిందించడం జరుగుతుంది. కానీ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, కర్మ అనేది మనం సృష్టించుకున్నదే. చాలా మంది కర్మ అంటే ఏదో తిట్టుగా అనుకుంటుండ్రు. కర్మ అంటే పని. కర్మ అంటే మనం చేసిన పనుల ఫలితంగా మనం పాపం చేస్తే పాపం వస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. కాబట్టి ఏవైతే ఇవి మనము జన్మ జన్మల పరంగా చేసిన పాప పుణ్యాల ఫలితమే ఈ యొక్క సంచిత కర్మలు. ఆ సంచిత కర్మల అనుగుణంగానే ఈరోజు మనము ఈ యొక్క కర్మని అనుభవిస్తున్నాం. అదే విధంగా ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలంటే మనం ఏదైతే ఇప్పుడు జంతు బలులు చేసి ఇతరులకు హాని చేసి చేస్తున్నామో దాని ఫలితంగా అనేక రకాలైన అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ అనారోగ్యాలకు కారణమే ఈ యొక్క ప్రారబ్ధ కర్మలు. కాబట్టి ఏదైనా కూడా మనం చేసిన ఇతరులకు చేసిన హాని వల్లనే ఈ యొక్క అనారోగ్యం అనేది వస్తుంది. ఇతర జంతువుల పట్ల మనము అనుసరించిన మార్గం వల్లనే ఇటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఈరోజు వచ్చే అనారోగ్యాలకు కారణం ఎవరో కాదు, మనమే మూలం. అటువంటి అనారోగ్యాలకి మూలము ప్రారబ్ధ కర్మల వల్ల రావడం
జరుగుతుంది. మరి ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో మనం తెలిసి తెలియకుండా కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియకుండా చేస్తున్నాం. ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మలే ఆగామి కర్మలు. అంటే ఒకప్పుడు మన కర్మలనేటి తర్వాతకి అంటే మళ్ళీ జన్మకి అనేది కానీ ఈ యొక్క కలియుగంలో మాత్రం మనం చేసిన ఈ కర్మల ఆధారంగా ఇప్పుడే ఫలితాలంటూ చాలా మంది చూస్తూ ఉన్నారు. మనం తెలుసుకోవచ్చు. మన యొక్క జీవితంలో జరిగే సంఘటనలు చూసి. అంటే ఈ యొక్క ఏవైతే ఆగామి కర్మలు అన్నామో మనం ఈరోజు చేస్తున్న కర్మల వల్లనే వచ్చేటి ఆగామి కర్మలు. ఇంకా ఏంటంటే సత్కర్మలు. మనం ఎటువంటి లాభాపేక్ష అంటే ఎటువంటి దాని మీద ఫలితం అనేది ఆశించకుండా చేసే కర్మలే సత్కర్మలు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా సత్కర్మలను చేయడానికి మాత్రమే ముందుండాలి. ప్రతి ఒక్కరం కూడా సత్కర్మలు చేయడానికే ముందుకు వెళ్ళాలి. అందుకోసమే మనకు భగవద్గీతలో ఎటువంటి ల- ఫలితం లేకుండా నీ కర్మ నువ్వు చేసుకుంటే వెళ్ళు, నేనే నడిపిస్తాను అని చెప్పేసి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మన యొక్క జీవితాన్ని ఒక మంచి ధన్యులుగా, ఒక మంచి పురోగామి వృద్ధిలో మనం ముందుకు వెళ్ళడానికి ఏదైతే మనం మోక్ష మార్గాన్ని అనుకుంటున్నామో అటువంటి మోక్ష మార్గాన్ని ఇవ్వడానికి మనం ముందుకు వెళ్ళొచ్చు. లాస్ట్ లో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక ధనవంతుడు బాగా ధనము సంపాదించిండు. ధనము ఈ ధనాన్ని నేను పైలోకానికి కూడా ఇట్లనే తీసుకొని వెళ్ళాలి. నాకు ఎవరైతే ఈ యొక్క సలహా ఇస్తారో వాళ్ళకి నేను ఒక ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎంతో మంది ముందుకొచ్చారు. కానీ ఆయన ఏమన్నాడు, నేను సాటిస్ఫాక్షన్ అయితేనే మీకు గిఫ్ట్ ఇస్తాను. లేకపోతే మీకు ఆ గిఫ్ట్ ఇవ్వనని చెప్పడం జరిగింది. ఎంతో మంది వచ్చి చెప్పారు. కానీ మనకు మార్గం ఉందా? మనం సంపాదించిన డబ్బును మనం తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేము. కానీ ఒక 15 సంవత్సరాల యువకుడు ముందుకు రావడం జరిగింది. నేను చెప్తాను సార్ మీకు సలహా అని చెప్పేసి. చెప్పు మరి ఏంటిది అని అంటే, ఏం లేదు సార్. ఇప్పుడు మీరిక్కడ ఉన్నారు. మీరిప్పుడు ధనం ఖర్చు చేస్తున్నారు. ఓకే. మీరిప్పుడు అమెరికా వెళ్తే ఏం చేస్తారు సార్? అమెరికాలో డాలర్ ఉంది. డాలర్‌లోకి మార్చుకుంటారా లేదా? ఓకే. మార్చుకుంటాను. ఇంకో దేశంకెళ్తే రూపీ అంటే వేరే ఇట్లా రకరకాలుగా మనకి ఒక్కొక్క దేశంలో అక్కడ మనం ఇక్కడ రూపాయిని ఏ విధంగా పిలుస్తామో కొన్ని చోట్ల డాలర్‌గా, కొన్ని చోట్ల యూలర్స్ ఇట్లా యూరోలుగా రకరకాలుగా డబ్బును పిలుస్తారు. అక్కడ ఆ డబ్బు మాత్రమే నడుస్తది. మన డబ్బు అక్కడ నడవదు. అదే విధంగా మీరు కూడా మీరు పైలోకంలోకి వెళ్ళిన తర్వాత మీ డబ్బు అనేది తీసుకెళ్లాలంటే మీరు ఆ డబ్బుని కూడా ఎక్స్చేంజ్ చేయాలి కదా సార్. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఉన్న డబ్బును పూర్తిగా దాన ధర్మాలకి వినియోగించినట్టయితే మీకు పుణ్యం రూపంలో మీ అకౌంట్ అనేది అక్కడ ఓపెన్ అవుతది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అప్పుడు ఇతను కూడా కరెక్టే అని చెప్పేసి అప్పుడు తన దగ్గర ఉన్న అన్ని కూడా దానం చేసిండు. ఇతను కూడా గిఫ్ట్ ఒక ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. అంటే మనం చనిపోయినప్పుడు ఏది కూడా ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా తీసుకెళ్ళము. కానీ ఏదైతే మనం ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల కావచ్చు, ఇతరులకు చేసే సహాయం వల్ల ఖచ్చితంగా మనం ఆ యొక్క అకౌంట్‌ను మనం అనేది అక్కడ ఆ యొక్క అకౌంట్ అనేది మనకి మంచిగా ఉంటుంది. మరో జన్మ రాకుండా ఉండాలంటే సత్కర్మలు చేసినట్టయితేనే, ఎటువంటి లాభాపేక్ష లేని కర్మలు చేసినట్టయితేనే తొందరగా మోక్షాన్ని పొందుతాం. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.